సంక్రాంతి బరిలో బాలయ్య బాబు గారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఉంది కదా, ఏది బాగా ఆడుతుంది బ్రో? రెండు బాగా, ఒకటి మాసు, ఇంకోటి ఊరా మాసు. అంటే బోయపాటి అంటే మనకు బోయపాటి ఉన్ను బాలకృష్ణ అంటే చాలా వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసి బాబీ కొల్లి వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అదే మనం ఆల్రెడీ టీజర్ చూసాం, టీజర్లో చాలా బాగుంది. ఎందుకంటే తమన్ కూడా మ్యూజిక్ చాలా బాగా ఇస్తాడు, బీజిఎమ్స్ కానీ. అలా గేమ్ చేంజర్ చూసుకుంటే శంకర్ డైరెక్షన్, శంకర్ అనేది ఒకప్పుడు అంటే చాలా ఉండే, రోబో కానీ అపరిచిత్రుడు అలా చాలా మూవీ చూసాం. బట్ ఇప్పుడు కూడా మేము అతను ఒక భారతీయుడు మూవీ తర్వాత చాలా బ్రేక్ అయింది. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ తోటి ఒక మంచి ఇండస్ట్రీ హిట్ కొడతాడని నేను అనుకుంటున్నా. బాలయ్య బాబు కూడా బాబీ కొల్లితోటి ఒక మంచి బ్లాక్ బాస్టర్ కొట్టాలని నేను అనుకుంటున్నా. అంటే చాలా వరకు చూసాం మనము, గేమ్ చేంజర్లో డిఫరెంట్ లుక్లు ఉన్నాయి రామ్ చరణ్ గారివి, ఎలా అనిపిస్తాయి అన్న? లుక్కులు చాలా బాగున్నాయి అన్న. ఎందుకంటే మొత్తం 3 లుక్స్, ఒకటి కాలేజీ, ఇంకోటి ఐఏఎస్ ఆఫీసరు, ఒకటి పొలిటీషియన్, 3 చాలా బాగున్నాయి. బాహుబలి అంటే బాలయ్య బాబు గారు డాకు మహారాజుగా ఎలా అనిపించారు మీకు? డాకు మహారాజా కూడా ఒక బాగున్నాడు. ఎట్లా ఒక మహారాజులా ఎలా ఉంటాడో అలాంటిది తీసుకొని చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నా. అందులో కూడా గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. అతను వచ్చేసి ఎందుకంటే అతను తాగే బ్రాండ్ కూడా అందులో పెట్టాడు, మెన్షన్ హౌస్ కూడా అందులో మెన్షన్ చేశాడు అన్నట్టు. అది చాలా బాగుంది అన్నట్టు. అతను బ్రాండ్ అనే అప్పుడు డాకు మహారాజా అనేది ఒక బ్రాండ్ కాబట్టి అతను తాగేది కూడా ఒక బ్రాండ్, మెన్షన్ హౌస్ కూడా ఒక బ్రాండ్ లాగా సృష్టించాడు. చాలా బాగుంది. ఇన్నాళ్ళు చిరంజీవి గారు బరిలో ఉండేవాళ్ళు, ఈసారి రామ్ చరణ్ గారు వచ్చారు సంక్రాంతి బరిలోకి. అవునవును. అంటే పోటీ ఎలా ఉంటుంది బ్రో? హోరాహోరీ అంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు 90s నుంచి ఎప్పటి నుంచో చూసుకుంటే చిరంజీవి బాలకృష్ణ వాళ్ళిద్దరికి చాలా పోరు. బట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అంటే చిరంజీవి కూడా పోటీ ఉండే, బట్ ఎలా అంటే ఇప్పుడు తప్పుకున్నాడు అన్నట్టు. గేమ్ చేంజర్ ఉంది కాబట్టి దానికి తప్పుకున్నాడు. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. అలా